Hello 9th class students, welcome. Today we are going to learn 8th lesson Kathmandu. Let's explain this lesson in Telugu and learn all the meanings. ఈ లెసన్ రచించినది విక్రమ్ సేఠ్ అనే రచయిత. ఆయన ప్రముఖ నవలాకారుడు, రచయిత. అంతేకాకుండా ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత, సాహిత్య అకాడమీ అవార్డు కూడాను ఆయన గెలుచుకున్నారు. ఈ పాఠమైతే ఆయన హెవెన్ లేక్ అనే ఒక గ్రంథంలోంచి, ఒక ట్రావెలాగ్లోంచి తీసుకున్నది. ట్రావెలాగ్ అంటే మనం చూసినటువంటి ఒక దర్శనీయ స్థలాన్ని వర్ణిస్తూ వివరించడాన్ని ట్రావెలాగ్ అంటారు. సో ఈ పాఠంలో ఆయన తాను చూసినటువంటి కాఠ్మండు అనే నగరాన్ని గురించి మనకి వివరించబోతున్నారు. లెట్స్ బిఫోర్ యూ రీడ్, డూ యూ లైక్ ట్రావెలింగ్? మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ద రైటర్ విక్రమ్ సేఠ్ ఎంజాయ్స్ ఇట్ వెరీ మచ్. విక్రమ్ సేఠ్ గారు అయితే దాన్ని చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పుస్తకంలో హెవెన్ లేక్లో హీ డిస్క్రైబ్స్ ఎ లాంగ్ జర్నీ ఫ్రమ్ చైనా టు ఇండియా. ఆయన ఒక చైనా నుండి ఇండియాకి టిబెట్ అండ్ నేపాల్ ద్వారా ప్రయాణించినటువంటి ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు హెవెన్ లేక్లోంచి. అయితే ఈ పాఠంలో దానిలోంచి ఒక భాగాన్ని తీసుకున్నారు, అదే కాఠ్మండు. హ్యావ్ యూ హెర్డ్ ప్లేసెస్ లైక్ అజ్మీర్ షరీఫ్, మదురై, సాంచి, వారణాసి, సారనాథ్ ఆర్ హలీబీడ్? కెన్ యూ నేమ్ సమ్ అదర్ ప్లేసెస్ లైక్ దిస్? మీరు ఎప్పుడైనా ఇలాంటి దర్శనీయ స్థలాల గురించి విన్నారా? అజ్మీర్ షరీఫ్ కానీ, మదురై కానీ, సాంచి, ఇవన్నీ కూడాను పవిత్ర పుణ్యక్షేత్రాలు. సో మీరు మరికొన్ని చెప్పగలరా? తప్పకుండా చెప్పగలరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను పవిత్రమైన స్థలాలు తిరుపతి, శ్రీశైలం లాంటి స్థలాలు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాట్ డూ ద సరౌండింగ్స్ ఆఫ్ ఏ హోలీ ప్లేస్ ఇన్ యువర్ సిటీ లుక్ లైక్? మీ ప్రాంతంలో, మీ సిటీకి దగ్గరలో ఉండే ఒక పవిత్ర స్థలం ఎలా కనిపిస్తుంది? థింక్ అబౌట్ ఇట్ యాజ్ యూ రీడ్ విక్రమ్ సేఠ్స్ డిస్క్రిప్షన్ అబౌట్ కాఠ్మండు. మీరు ఈ కాఠ్మండు పాఠం చదువుతున్నంతసేపు మీ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రం ఎలా ఉందో ఊహించుకుంటూ చదవండి. సో ఇప్పుడు మీకు ఈయన ఎంత బాగా డిస్క్రైబ్ చేశాడో అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్. ఐ గెట్ ఎ చీప్ రూమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్ అండ్ స్లీప్ ఫర్ అవర్స్. నాకు ఒక చవకైన గది ఇక్కడ లభించింది కాఠ్మండులో. నేను గంటల సేపు పడుకున్నాను. ద నెక్స్ట్ మార్నింగ్ విత్ మిస్ షాస్ సన్ అండ్ నెఫ్యూ ఐ విజిట్ 2 temples ఇన్ కాఠ్మండు. నెక్స్ట్ రోజు ఉదయం, మరునాటి ఉదయం నేను మిస్టర్ షా అనే వ్యక్తి యొక్క కొడుకు మరియు అతని మేనల్లుడితో కలిసి 2 టెంపుల్స్ని చూశాను, విచ్ ఆర్ మోస్ట్ సాక్రెడ్ టు హిందూస్ అండ్ బుద్ధిస్ట్స్. ఆ 2 ప్రదేశాలు కూడాను హిందువులకి మరియు బుద్ధులకి చాలా పవిత్రమైన స్థలాలు. రెండో పారాగ్రాఫ్ చూడండి. అట్ పశుపతినాథ్ టెంపుల్ అవుట్ సైడ్ విచ్ సైన్ ప్రొక్లైమ్స్ ఎంట్రన్స్ ఫర్ హిందూస్ ఓన్లీ. పశుపతినాథ్ అనే ప్రాంతంలో అవుట్ సైడ్ విచ్ అంటే దేని బయట అయితే కేవలం హిందువులకి మాత్రమే ప్రవేశం అనే ఒక సైన్ బోర్డు కనిపించిందో, ప్రొక్లైమ్స్ అంటే ప్రకటించడం, పక్కన అర్థం ఇచ్చారు చూడండి. మేక్స్ నోన్ ఆర్ పబ్లిక్స్లీ ఆర్ ఫర్ అఫీషియల్లీ, పబ్లిక్గా అధికారికంగా ఒక ప్రకటన చేయడాన్ని ప్రొక్లైమ్ అంటారు. కాబట్టి ఈ టెంపుల్కి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం అనే ఒక ప్రకటన అక్కడ కనిపించింది. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. ఎంట్రన్స్ దెర్ ఈస్ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెబ్రైల్ కన్ఫ్యూజన్. ఫెబ్రైల్ కన్ఫ్యూజన్ అంటే మీనింగ్ ఇచ్చాడు. హర్రీడ్ యాక్టివిటీ ఆర్ కంప్లీట్ కెవోస్. అంటే కెవోస్ అంటే ఇక్కడ గందరగోళ పరిస్థితి, హర్రీడ్ యాక్టివిటీ అంటే గాబరాగా జరిగే పనులు అనమాట. సో ఇక్కడ ఒక హడావిడి వాతావరణము, కొంత గందరగోళము, అయోమయ పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. మన హిందూ టెంపుల్స్ దగ్గర ఎక్కడైతే రష్ ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట ఇలాంటి గందరగోళ పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రీస్ట్, హాకర్స్, డివోటీస్, టూరిస్ట్, కౌస్, మంకీస్, పిజియన్స్ అండ్ డాగ్స్ రోమ్ త్రూ ద గ్రౌండ్స్. అక్కడ ఎవరెవరు కనిపించారంటే ప్రీస్ట్ అంటే పూజారులు, హాకర్స్ అంటే వీధి వ్యాపారులు, డివోటీస్ అంటే భక్తులు, టూరిస్ట్స్ అంటే యాత్రికులు, కౌస్ ఆవులు, మంకీస్ కోతులు, పీజియన్స్ పావురాలు మరియు కుక్కలు, ఇవన్నీ కూడాను అక్కడ కనిపించాయి అటు ఇటు తిరుగుతూ. వీ ఆఫర్ ఏ ఫ్యూ ఫ్లవర్స్, మేము కాస్త కొన్ని ఫ్లవర్స్ని సమర్పించాం దేవుడికి. దెర్ ఆర్ సో మెనీ వర్షిపర్స్ దట్ సమ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గెట్ ద ప్రీస్ట్ అటెన్షన్స్ ఆర్ ఎల్బోడ్ ఎసైడ్ బై అదర్స్ పుషింగ్ దేర్ వే టు ద ఫ్రంట్. అక్కడ పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి కదా, చాలామంది భక్తులు ఉన్నారు. కొంతమంది పూజారి యొక్క అటెన్షన్ లేదా దృష్టిని ఆకర్షించుకుంటున్నాడు. పక్కన వారిని తమ ముంజేత్తో పొడుస్తూ లైన్ని ముందుకు తోయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే అలా అందరికి లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో. ఏ ప్రిన్సెస్ ఆఫ్ నేపాలీస్ రాయల్ హౌస్ అపియర్స్. నేపాల్ రాజ కుటుంబానికి చెందిన ఒక యువరాణి కూడా అక్కడికి దర్శనానికి వచ్చినట్టున్నారు. ఆమెకి ఎవ్రీ వన్ బోస్ అండ్ మేక్స్ వే, ప్రతి ఒక్కరు వంగి ఆమెకి దారినిచ్చారు. బై ద మెయిన్ గేట్ ఏ పార్టీ ఆఫ్ సాఫ్రాన్ క్లాడ్ వెస్టర్నర్స్ స్ట్రగుల్ ఫర్ పర్మిషన్ టు ఎంటర్. మెయిన్ గేట్ నుంచి
సాఫ్రాన్ క్లాడ్ అంటే కాషాయ దుస్తులు ధరించినటువంటి వెస్టర్నర్స్, పాశ్చాత్య దేశీయులు స్ట్రగుల్ ఫర్ పర్మిషన్ టు ఎంటర్, లోపలికి రావడానికి పర్మిషన్ లేదా అనుమతి కోసం కాస్త గట్టిగా ప్రయత్నిస్తున్నారు. స్ట్రగుల్ అంటే గట్టి పోరాటం, ప్రయత్నం. ద పోలీస్మెన్ ఈజ్ నాట్ కన్విన్స్డ్, పోలీస్ అయితే వాళ్ళు చెప్పిన మాటకి కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ముందే చదువుకున్నాం కదా, ఓన్లీ దట్ దే ఆర్ హిందూస్, వాళ్ళు హిందువులని ఆయన నమ్మట్లేదు. ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ద టెంపుల్, కేవలం హిందువులు మాత్రమే టెంపుల్లోకి ప్రవేశం ఉందని మనం ముందే చదువుకున్నాం. ఏ ఫైట్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ టూ మంకీస్, రెండు కోతుల మధ్యన ఒక యుద్ధం మొదలైంది, పోరాటం మొదలైంది. బ్రేక్స్ అవుట్ అంటే ఏదైనా హఠాత్తుగా మొదలవటం అనమాట. వన్ చేజెస్ ద అదర్ హూ జంప్స్ ఆన్ టు శివలింగ దెన్ రన్ స్క్రీమింగ్ అరౌండ్ ద టెంపుల్స్ అండ్ డౌన్ టు ద రివర్. అందులో ఒకటి శివలింగం పైకి దూకి అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ, స్క్రీమ్ అంటే గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి కిందకి నది వైపు పరిగెట్టింది. ద హోలీ బాగ్మతి అంటే నది పేరు బాగ్మతి నది. ఇక్కడ మనం పశుపతినాథ్ టెంపుల్ని చూడొచ్చు. దట్ ఫ్లోస్ బిలో, అది దిగువకు ప్రవహిస్తున్నటువంటి బాగమతి నది వైపు ఆ కోతి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఏ కార్ప్స్ బీయింగ్ క్రిమేటెడ్ ఆన్ హిట్స్ బ్యాంక్, ఒక శవం అనేది ఆ నది ఒడ్డున అంత్యక్రియలు చేయబడుతూ ఉంది. వాషర్ ఉమెన్ ఆర్ ఎట్ దేర్ వర్క్ అండ్ చిల్డ్రన్ బేత్, ఎవరైతే బట్టలు ఉతికే మహిళలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు, బట్టలు ఉతికే పని చేస్తున్నారు, పిల్లలు స్నానాలు చేస్తున్నారు. ఫ్రమ్ బాల్కనీ ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఓల్డ్ ఆఫరింగ్స్ నౌ విల్టెడ్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ టు ద రివర్. విల్టెడ్ అంటే వాడిపోయినటువంటి, ఒక అక్కడ బాల్కనీలా కనిపిస్తున్న పై అంతస్తు నుంచి ఎవరో కొన్ని వాడిపోయిన పువ్వులు అలాగే పూజ సామాన్ని నదిలోకి పడేస్తూ ఉన్నారు. ఈ విధంగా నది కలుషితమవుతూ కనిపిస్తున్న దృశ్యం మనకి కనిపిస్తుంది. ఇక్కడ మన కాశీలో కూడా అలాగే నది పక్కన అంత్యక్రియలు జరగడము, వాడిపోయిన ఈ వ్యర్థాలన్నీ నదిలో కలవడం అన్నీ జరుగుతుంటాయి కదా. ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్లో కూడా దాదాపు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్, ఏ స్మాల్ స్ట్రైన్ హాఫ్ ప్రొట్యూడ్స్ ఫ్రమ్ ద స్టోన్ బ్యాంక్. ఒక స్ట్రైన్ అంటే చిన్న పూజా స్థలం అన్నమాట. స్ట్రైన్ అంటే ఇక్కడ ఇచ్చే ప్లేస్ ఆఫ్ వర్షిప్, పూజా స్థలం, ఒక చిన్న గుడి లాంటిది. అక్కడ రాతి గట్టు నుంచి, ఈ నది ఒడ్డున ఉన్న రాతి గట్టు నుంచి బయటికి పొడుచుకొచ్చింది. ప్రొట్యూడ్ అంటే పొడుచుకు రావడం, బయటికి రావడం అనమాట. వెన్ ఇట్ ఎమర్జెస్ ఫుల్లీ ద గాడ్ ఇస్ ఇన్సైడ్ విల్ ఎస్కేప్ అండ్ ద ఎవల్ పీరియడ్ ఆఫ్ కలియుగ్ విల్ ఎండ్ ఆన్ ఎర్త్. ఎప్పుడైతే అది పూర్తిగా బయటికి వస్తుందో అప్పుడు దానిలోంచి దేవత బయటపడి అప్పుడు కలియుగం అనేది అంతమవుతుందని నమ్ముతారు అక్కడ ఉండే ప్రజలు. సో ఇది ఒక ధార్మికంగా అనుకునే ఒక మాట, కలియుగ అంతం అవుతుంది అనేసి. థర్డ్ పారాగ్రాఫ్ చూద్దాం. అట్ బౌద్ధనాథ్ స్తూప ద బుద్ధిస్ట్ ష్రైన్ ఆఫ్ కాఠ్మండు దెర్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్ ఎ సెన్స్ ఆఫ్ స్టిల్నెస్. దానికి విరుద్ధంగా మనం మొదట చూసిన పశుపతినాథ్ టెంపుల్ ఎలాగైతే హడావుడి గందరగోళ వాతావరణం ఉందో దానికి విరుద్ధంగా ఇక్కడ రెండో టెంపుల్ ఏది, బౌద్ధనాథ్ స్తూపను వీళ్ళు దర్శించారు. కింద మనం చిత్రంలో గమనించవచ్చు. బుద్ధిస్ట్ ష్రైన్ అంటే బౌద్ధుల పూజా స్థలం లేదా ప్రార్థనా స్థలం. అక్కడ ఇన్ కాంట్రాస్ట్, దానికి వైరుధ్యంగా ఏ సెన్స్ ఆఫ్ స్టిల్నెస్ అంటే ఒక నిశ్చలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి కదలిక లేని ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఇమ్మెన్స్ వైట్ డోమ్ ఈజ్ రింగ్డ్ బై ఎ రోడ్. డోమ్ అంటే ఒక గోపురం లేదా స్తూపం, రౌండ్గా ఉండేటటువంటి నిర్మాణం. అలాంటి ఈ గుడి చుట్టూ ఒక రోడ్డు వలయాకారంలో రింగ్ లాగా ఒక రోడ్ అయితే ఉంది. ఆ రోడ్డుకి ఇరువైపులు ఏమున్నాయి? స్మాల్ షాప్స్ స్టాండ్ ఆన్ ఇట్స్ అవుటర్ ఎడ్జ్, మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఓన్డ్ బై టిబెటన్ ఇమిగ్రెంట్స్. ఆ రోడ్డుకి రెండు వైపులా కూడాను చిన్న చిన్న షాపులు అనేవి ఉన్నాయి. వాటి యొక్క ఓనర్స్ ఎవరంటే టిబెటన్ ఇమిగ్రెంట్స్, టిబెట్ నుండి వలస వచ్చినటువంటి వారు దానికి ఓనర్స్గా ఉన్నారు. సో ఇక్కడ నేపాల్లో టిబెటన్ వలసదారులు ఎక్కువగా కనిపిస్తారు. అక్కడ ఏం అమ్ముతున్నారంటే ఫెల్ట్ బ్యాగ్స్, టిబెటన్ ప్రింట్స్, సిల్వర్ జ్యువెలరీ కెన్ బి బాట్ హియర్, దేర్ ఆర్ నో క్రౌడ్స్. ఇక్కడ అమ్ముతున్న సామాగ్రి చూడండి, ఫెల్ట్ బ్యాగ్స్ అంటే బ్యాగులు అమ్ముతున్నారు, టిబెట్లో ప్రింట్ అయినటువంటి దుస్తులు, వెండి సామాగ్రి, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. బాట్ అమ్మబడుతుంది. దెర్ ఇస్ నో క్రౌడ్స్, అక్కడ ఎటువంటి జనం కూడాను కనిపించడం లేదు, చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. దిస్ ఈజ్ ఎ హ్యావెన్ ఆఫ్ క్వైట్నెస్ ఇన్ బిజీ స్ట్రీట్స్ అరౌండ్. చుట్టుపక్కల ఉండే హడావుడి గందరగోళంతో కూడినటువంటి వీధుల మధ్య
ఈ ప్రాంతం అయితే చాలా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఒక సేఫ్ ప్లేస్, ఒక సురక్షితమైన స్థలంగా కనిపిస్తుంది. ఇక్కడ హ్యావెన్ ఒక మీనింగ్ చూడండి, సేఫ్ ప్లేస్. 4th పారాగ్రాఫ్ చూద్దాం. కాఠ్మండు ఈజ్ వివిడ్. కాఠ్మండు అనేది ఒక వైవిధ్యమైన ప్రదేశం. మెర్సనరీ రిలీజియస్ విత్ స్మాల్ షైన్స్ టు ఫ్లవర్ అడోర్న్ డైటీస్ అలాంగ్ ద నారోయెస్ట్ అండ్ బిజియెస్ట్ స్ట్రీట్స్. మెర్సనరీ అంటే డబ్బు కోసం పనిచేసే వాళ్ళతో నిండి ఉంటుంది, లేదా వ్యాపారులు. రిలీజియస్ అంటే మతానికి చెందిన వ్యక్తులు, పూజారులు, లేదా అక్కడ బౌద్ధ గురువులు. విత్ స్మాల్ ష్రైన్స్ చిన్న చిన్న ప్రార్థనా స్థలాలు ఉంటాయి. టు ఫ్లవర్ అడోర్న్ డైటీస్ పూలతో అలంకరించబడిన, అడోర్నడ్ అంటే అలంకరించబడిన దేవతా విగ్రహాలు ఉంటాయి. అలాంగ్ ద నారోయెస్ట్ అండ్ బిజియెస్ట్ స్ట్రీట్స్ సన్నని వీధి రోడ్లు ఉంటాయి. విత్ ఫ్రూట్ సెల్లర్ వాటిలో పళ్ళు అమ్మేవాళ్ళు. ఫ్లూట్ సెల్లర్స్ అంటే వేణువులు, ఫ్లూట్స్ అమ్మేవారు. హాకర్స్ ఆఫ్ పోస్ట్ కార్డులు అమ్మేవారు. షాప్స్ సెల్లింగ్ వెస్టర్న్ కాస్మెటిక్స్ పాశ్చాత్య దేశాలకు చెందిన అలంకరణ సామాగ్రి, అంటే ఇక్కడ లిప్స్టిక్స్ కానీ పౌడర్స్, స్నోస్ ఇలాంటివి ఫారిన్ నుండి వచ్చిన అమ్మేవాళ్ళు ఉంటారు. ఫిల్మ్ రోల్స్ అంటే పూర్వం అమ్మేవాళ్ళు, సినిమాలకు సంబంధించిన రోల్స్ అమ్మేవాళ్ళు అంటే రీల్స్ అనమాట. అండ్ చాక్లెట్స్ ఆర్ కాపర్ యూటెన్సిల్స్ అంటే రాగి సామాగ్రి అమ్మేవారు. నేపాలీస్ యాంటిక్స్ నేపాల్కి చెందిన పురాతన వస్తువులు అమ్మేవారు. ఫిల్మ్ సాంగ్స్ సినిమా పాటలు, ఫిల్మ్ సాంగ్స్ బ్లేర్ అవుట్ ఫ్రమ్ రేడియోల నుండి సినిమా పాటలు వినిపిస్తూ ఉంటాయి. కార్ హార్న్ సౌండ్, బైసికిల్ బెల్స్ రింగ్ కారు యొక్క హార్న్లు, సైకిల్ యొక్క బెల్ శబ్దాలు వినిపిస్తుంటాయి. స్ట్రే కౌస్లో క్వశ్చనింగ్లీ అట్ మోటార్ సైకిల్స్ వెండర్స్ షౌట్ అట్ దేర్ వేర్స్. ఇక్కడ చూడండి, స్ట్రే కౌస్ అంటే వీధిలో నడిచేటటువంటి ఆవులు. లో అంటే అవి అంబా అని అరుస్తుంటాయి. క్వశ్చనింగ్లీ ఎవరిని చూసి అరుస్తుంటాయి? మోటార్ సైకిల్స్. ఇప్పటికే ఇరుగ్గా ఉన్న రోడ్ల మీద మీరెందుకు వచ్చారని మోటార్ సైకిల్ని చూసి ఆవులు గట్టిగా అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వెండర్స్ షౌట్ ఎట్ దేర్ వేర్స్ వీధి వ్యాపారులు వాళ్ళ యొక్క వస్తువుల కోసం అమ్ముతూ అరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ వీధులు బిజీ స్ట్రీట్స్ని రచయిత వర్ణించడం మనం గమనించవచ్చు. ఇది 4th పారాగ్రాఫ్. నెక్స్ట్, ఐ ఇండల్జ్ నేను నిమగ్నమైపోయాను. ఇండల్జ్ అంటే నేను నిమగ్నమైపోయాను. మై సెల్ఫ్ మైండ్లెస్లీ నన్ను ఒక పెద్ద ఆలోచన లేకుండా అదంతా వెళ్తూ బై ఏ బార్ ఆఫ్ మార్జిపాన్ అంటే ఇక్కడ అర్థం ఇచ్చాడు. ఏంటి కొన్నారంటే ఏ స్వీట్ మేడ్ విత్ గ్రేటెడ్ ఆల్మండ్స్ అంటే బాదంతో తయారైనటువంటి ఒక ప్రత్యేకమైన మిఠాయి కొనుక్కున్నాను. ఏ కార్న్ ఆన్ ద కాబ్ రోస్టెడ్ ఇన్ చార్కోల్ బ్రెజియర్ ఆన్ ద పేమెంట్ అంటే ఇక్కడ బొగ్గుల కొలిమితో చేయబడిన అంటే కాల్చబడిన బొగ్గుల పొయ్యితో కాల్చబడినటువంటి స్వీట్ కార్న్ అనేది అంటే జొన్న పొత్తుని, స్వీట్గా ఉండే జొన్న పొత్తుని కొనుక్కున్నాడు. దాని మీద ఎక్కడ కొన్నాడంటే ఆన్ ద పేమెంట్ అంటే పాదచారులు నడిచే ఆ పక్కన పేమెంట్పై కొన్నాడు. రబ్డ్ విత్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ లెమన్. ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కానీ విశాఖపట్నం బీచ్లో అమ్ముతుంటారు కదా, జొన్న పొత్తులకి కాస్త మిరప పొడి, ఉప్పు కాస్త తగిలించి కాస్త నిమ్మకాయ పిండి అమ్ముతుంటారు కదా, అలాగనమాట. ఏ కపుల్ ఆఫ్ లవ్ స్టోరీ కామిక్స్ కొన్ని ప్రేమ కథ పుస్తకాలు కొనుక్కున్నాను. అండ్ ఈవెన్ రీడర్స్ డైజెస్ట్ అనే ఒక ప్రముఖ పత్రిక ఉంటుంది, అది కూడా కొనుక్కున్నాను. ఆల్ దీస్ ఐ వాష్ డౌన్ విత్ కోకోకోలా అండ్ ఎ నాసేటింగ్ ఆరెంజ్ డ్రింక్ అండ్ ఫీల్ మచ్ బెటర్ ఫర్ ఇట్. దాంతోపాటు నేను ఇదంతా చేశాక చివరికి కోకోకోలా తాగాను, ఒక ఆరెంజ్ డ్రింక్ నాకు అది అంతగా నచ్చలేదు. నాసేటింగ్ అంటే సిక్నింగ్ అంటే ఏమాత్రం నచ్చని ఒక ఆరెంజ్ డ్రింక్ తాగాను. మొత్తానికి అవన్నీ తాగాక ఐ ఫీల్ మచ్ బెటర్ ఫర్ ఇట్. ఇప్పుడు నాకు కొంచెం బాగుందనిపించింది, ఎంతసేపు చేసిన ప్రయాణపు అలసట తగ్గిందనిపించింది అనమాట అని చెప్తున్నారు విక్రమ్ సేఠ్. ఇంతవరకు మనం 3 విషయాలు చూసాం. ఫస్ట్ పశుపతినాథ్ టెంపుల్, అలాగే బౌద్ధనాథ్ స్తూపాన్ని చూసాం, అలాగే అక్కడ రచయిత వీధుల గురించి వర్ణించారు, తను ఏం కొనుక్కున్నారో కూడా చెప్పారు. ఇక 5th పారాగ్రాఫ్ చూద్దాం. ఐ కన్సిడర్ వాట్ రూట్ ఐ షుడ్ టేక్ బ్యాక్ హోమ్. నేను ఏ దారిన వెళ్తే బాగుంటుందని ఆలోచించాను. ఇఫ్ ఐ వర్ ప్రొపెల్డ్ బై ఎంతూజియాజం ఫర్ ట్రావెల్ పర్ సే ఐ విడ్ గో బై బస్ అండ్ ట్రైన్ టు పాట్నా. ఒకవేళ నా మనసులోని పర్యటన చెయ్యాలనే ఉత్సాహాన్ని కానీ అనుసరిస్తే, ప్రొపెల్డ్ అంటే అనుసరిస్తే, అలా చేస్తే, నేను వెళ్ళాలనుకునే సరదా నాకు ఎక్కువగా ఉంటుంది కదా ప్రయాణాలు చేయాలని, దాని ప్రకారం అయితే నేను ఐ విల్ గో బై బస్ అండ్ ట్రైన్ టు పాట్నా.
పాట్నాకి బస్ ద్వారా ట్రైన్ ద్వారా వెళ్ళి అన్ని ప్రదేశాలు చూసుకుంటూ దెన్ సేల్ అప్ టు గ్యాంజెస్ పాస్ట్ బనారస్ టు అలహాబాద్. నేను వారణాసి నుండి అలహాబాద్ వరకు గంగా నదిలో ప్రయాణం చేయాలి, పడవ ప్రయాణం చేయాలనుకుంటున్నాను. అండ్ దెన్ అప్ యమునా, అక్కడ నుంచి యమునా నది ద్వారా పడవ ప్రయాణం చేస్తూ ఆగ్రా టు ఢిల్లీకి చేరుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇదంతా చేయాలని నా మనసులో బలమైన కోరిక అయితే ఉంది, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? బట్ ఐఎమ్ టూ ఎగ్జాస్టెడ్ అండ్ హోమ్ సిక్. ఇప్పటికే నేను చైనా నుంచి ఇండియాకి వచ్చే ఈ పర్యటన అంతా చేస్తూ చాలా అలసిపోయిన, ఎగ్జాస్ట్ అంటే చాలా ఎక్కువగా అలసిపోయి మొత్తం శక్తి అంతా పోయి ఉందన్నమాట, ఎగ్జాస్ట్. అండ్ హోమ్ సిక్ అంటే నేను ఇంటి కోసం దిగులుతో ఉన్నాను. టుడే ద లాస్ట్ డే ఆఫ్ ఆగస్ట్, ఈరోజు ఆగస్టు యొక్క చివరి రోజు 31వ తేదీ. గో హోమ్ ఐ టెల్ మై సెల్ఫ్, నాకు నేనే చెప్పుకున్నాను, ఒరే ఇంకా చాలు ఇంటికి వెళ్ళని నాకు నేను చెప్పుకున్నాను. మూవ్ డైరెక్ట్లీ టువర్డ్స్ హోమ్, నేను కిందగా ఇంటి వైపుకి వెళ్ళాలని చెప్పుకున్నాను నాకు నేనే. ఐ ఎంటర్ ఏ నేపాలీస్ ఎయిర్లైన్స్ ఆఫీస్ అండ్ బై ఎ టికెట్ ఫర్ టుమారోస్ ఫ్లైట్. నేను ఒక నేపాల్ యొక్క ఎయిర్లైన్ ఆఫీస్కి వెళ్ళి రేపటి కోసం ఒక టికెట్ని కొనుక్కున్నాను. ఐ లుక్ ఎట్ ద ఫిఫ్త్ పారాగ్రాఫ్ ఒకసారి చూడండి. సో ఫిఫ్త్ పారాగ్రాఫ్లో మనకి రచయిత తాను అలసిపోయానని ఇక ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయినట్టుగా చెప్పారు. అలా చెప్పాక ఇంకా ముందుకు నడుస్తున్నప్పుడు ఇంకేం చూశాను, రచయిత ఏం చూసారో చూద్దాం. ఇది 6th పారాగ్రాఫ్లో ఇచ్చాడు. ఐ లుక్ ఎట్ ద ఫ్లూట్ సెల్లర్ స్టాండింగ్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ద స్క్వేర్ నియర్ ద హోటల్. నేను ఈ హోటల్ యొక్క ఒక నలుచదరపు స్క్వేర్ యొక్క కార్నర్లో నిల్చొని ఉన్నాను. నిల్చొని ఉన్నటువంటి ఒక ఫ్లూట్ సెల్లర్ని చూశాను. ఫ్లూట్ సెల్లర్ అంటే వేణువులు లేదా పిల్లన గ్రోవులు అమ్మేటటువంటి ఒక వర్తకుడు. అతని చేతిలో ఇన్ హిస్ హ్యాండ్ ఈజ్ ఎ పోల్ విత్ ఎన్ అటాచ్మెంట్ ఎట్ ద టాప్ ఫ్రమ్ విచ్ 50 or 60 బాన్సురీ ప్రొట్యూడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అతని చేతిలో ఒక స్తంభం ఉంది, పోల్, దానికి ఒక అటాచ్మెంట్, ఒక అమరిక ఉంది. ఆ అటాచ్మెంట్ చుట్టూ 50 నుంచి 60 బాన్సురీ అన్న ఫ్లూట్ అన్న ఒకటే వేణువు లేదా పిల్లన గ్రోవి అని అర్థం. దాదాపు 60 పిల్లన గ్రోవులు దాని చుట్టూ అన్ని డైరెక్షన్లో పొడుచుకు వచ్చినట్టుగా వేలాడుతున్నాయి. చూడడానికి ఎలా ఉందంటే లైక్ ద క్విల్స్ ఆఫ్ పోర్కిపైన్, ఒక ముళ్ళపంది యొక్క వెంట్రుకలు ఈకల్లాగా అవి కనిపిస్తున్నాయి, ముళ్ళులాగా కనిపిస్తున్నాయి ఆ వేణువులు, ఆ ఫ్లూట్స్ అనమాట. ఆ విధంగా ఫ్లూట్ సెల్లర్ దాన్ని ఆ స్తంభం చుట్టూ అమర్చి అమ్ముతున్నాడు. దేర్ ఆల్ ఆఫ్ బ్యాంబూ, దేర్ ఆర్ క్రాస్ ఫ్లూట్స్ అండ్ రికార్డర్స్. అవన్నీ కూడాను బ్యాంబూ లేదా వెదురుతో చేయబడినవి. దేర్ ఆర్ క్రాస్ ఫ్లూట్స్ అండ్ రికార్డర్స్, 2 రకాల ఫ్లూట్స్ అక్కడ ఉన్నాయి. ఒకటి క్రాస్ ఫ్లూట్స్ మరియు ఇంకోటి రికార్డర్స్ అనే 2 రకాల ఫ్లూట్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద స్టాండ్ ఆఫ్ పోల్ ఆన్ ద గ్రౌండ్, హీ స్టాండ్స్ ద పోల్ ఆన్ ద గ్రౌండ్. కాసేపు ప్రతి సమయానికి ఆయన ఆ ఫ్లూట్స్ అమ్మే వ్యక్తి ఈ స్తంభాన్ని, ఏదైతే చేతిలో పెద్ద కర్ర ఉంది కదా, దాన్ని గ్రౌండ్పై నిలబెట్టి అప్పుడు ఏం చేస్తున్నాడు, సెలెక్ట్స్ ఏ ఫ్లూట్స్ అండ్ ప్లేస్ ఫర్ ఫ్యూ మినిట్స్, ఏదో ఒక ఫ్లూట్ని సెలెక్ట్ చేసుకుని కాసేపు కొన్ని నిమిషాల పాటు వాయిస్తూ ఉన్నాడనమాట. ద సౌండ్ రైజెస్ క్లియర్లీ అబౌవ్ ద నాయిస్ ఆఫ్ ద ట్రాఫిక్. ఆ శబ్దం ట్రాఫిక్ యొక్క శబ్దాన్ని దాటుకొని, హాకర్స్ క్రైస్ అంటే వ్యాపారుల యొక్క అరుపులను దాటుకొని అది అందరికీ చేరుతుంది. అంత స్పష్టమైన ఒక ప్రత్యేక శబ్దంతో ఆ ఫ్లూట్ స్లోగా వాయిస్తున్నాడు అనమాట. హీ ప్లేస్ స్లోలీ మెడిటేటివ్లీ వితౌట్ ఎక్సెసివ్ డిస్ప్లే. అతను చాలా నిదానంగా వాయిస్తున్నాడు. మెడిటేటివ్లీ అంటే ధ్యాన మంద్రంగా వాయిస్తున్నాడు. అది వింటూనే వాళ్ళకి ఒక ధ్యానంలో మునిగినట్టుగా అనిపిస్తుంది అనమాట. వితౌట్ ఎక్సెసివ్ డిస్ప్లే, ఎటువంటి హావభావాలు ప్రదర్శించుకుంటే చాలా కామ్ పద్ధతిలో ఆయన ఫ్లూట్ని వాయిస్తున్నాడు. హీ డస్ నాట్ షౌట్ అవుట్ హిజ్ వేర్స్. అతను తన సామగ్రి కోసం ఆయన ఎటువంటి అరుపులు అరవటం లేదు. Occasionally he makes a sale, but in a curiously off-handed way, as if this were incidental to his enterprise. అప్పుడప్పుడు ఆయన కొన్ని ఫ్లూట్స్ని విక్రేతలకి అమ్ముతూ ఉన్నాడు, కానీ దానికైతే పెద్ద ప్రాధాన్యత అయితే ఇవ్వట్లేదు. ఈ విక్రేతలకి ఫ్లూట్ అమ్మటం, డబ్బులు తీసుకోవడం ఇదంతా చాలా క్యాజువల్గా చేస్తున్నాడు తప్పితే దానికి పెద్ద ప్రాధాన్యత అయితే ఇవ్వట్లేదు. సమ్టైమ్స్ హీ బ్రేక్స్ ఆఫ్ ప్లేయింగ్ టు టాక్ టు ఫ్రూట్ సెల్లర్. మధ్య మధ్యలో ఆయన ఇక్కడ బ్రేక్స్ ఆఫ్ అనే మాట చూడండి,
దానికి విరామం ఇస్తున్నాడు. మధ్య మధ్యలో ఆయన ఈ ఫ్లూట్ వాయించడం ఇలాంటి దానికి విరామం ఇస్తూ పక్కనుండే ఫ్రూట్ సెల్లర్ అంటే పండ్ల వ్యాపారితో మాటల్లోకి దిగుతున్నాడు. ఐ ఇమాజిన్ దట్ దిస్ హ్యాడ్ బీన్ ద ప్యాటర్న్ ఆఫ్ హిజ్ లైఫ్ ఫర్ ఇయర్స్. ప్యాటర్న్ అంటే పద్ధతి, విధానం లేదా ఒక అమరిక. సో ఇదే అతని జీవన విధానంగా చాలా కాలంగా ఉంది అని నాకు అనిపించింది. ఈ విధంగా ఫ్లూటు వాయించడం, మధ్య మధ్యలో ఫ్లూట్లో అమ్మడం, అలాగే పక్కనున్న ఫ్రూట్ సెల్లర్తో లేదా పండ్ల వ్యాపారితో మాట్లాడడం అనేది చాలా కాలంగా అదే పనిలో ఆయన ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒక అలవాటైన పద్ధతిలాగా ఆయన చేస్తున్నాడు. ఆఫ్ హ్యాండెడ్ అంటే క్యాజువల్, నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్. అంటే పెద్దగా శ్రద్ధ ఏమి పెట్టకుండా చాలా క్యాజువల్గా ఆయన ఈ ఫ్లూట్లో అమ్మడం అనేది చేస్తున్నాడు. అంటే ఒక కళాకారుడిలా కనిపించడే తప్పితే ఒక వ్యాపారిలాగా కనిపించలేదు ఆ ఫ్లూట్ సెల్లర్ ఈ రచయితకి. 7th పారాగ్రాఫ్ చూడండి. ఇక్కడ 6th పారాగ్రాఫ్లో రచయిత ఫ్లూట్ సెల్లర్ కోసం వివరించాడు. ఎలా అమ్ముతున్నాడు, ఏ విధంగా వాయిస్తున్నాడు, ఆయన ఫ్లూట్ యొక్క స్వరం ఎలా ఉంది, ఇవన్నీ వివరించాడు. ఇప్పుడు మనం 7th పారాగ్రాఫ్కి వెళ్ళాం. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు క్లియర్ మైసెల్ఫ్ అవే ఫ్రమ్ ద స్క్వేర్. నాకైతే ఆ వీధి నుంచి, ఆ ప్రాంతం నుంచి దూరంగా నన్ను నేను లాక్కుపోవడం లేదా నేను దూరం అవ్వడం అనేది నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫ్లూట్ సెల్లర్ వాయిస్తున్నటువంటి మ్యూజిక్ ఇతనికి బాగా అట్రాక్ట్ చేసింది, ఆకర్షించిందనమాట. ఇట్ ఈజ్ అట్ వన్స్ ద మోస్ట్ యూనివర్సల్ అండ్ మోస్ట్ పర్టికులర్ ఆఫ్ సౌండ్స్. ఈ వేణువు స్వరము లేదా ఫ్లూట్ స్వరం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగింది. అలాగే మోస్ట్ యూనివర్సల్, విశ్వజనీనమైనది, ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అలవాటైనదిగా అనిపిస్తుంది అనమాట ఫ్లూట్ అనేది. దెర్ ఇస్ నో కల్చర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఫ్లూట్. ఏ సంస్కృతిలో కూడా, భారతీయుల సంస్కృతి అవ్వచ్చు, పాశ్చాత్య దేశీయుల సంస్కృతి, ఇరానియన్లు, ఈజిప్షియన్లు, ఎవరి సంస్కృతిలో చూసినా ఫ్లూట్ అనేది ఒక అంతర్భాగమైంది. అలాంటి లేని సంస్కృతి అంటూ ఏమీ లేదు. ద రికార్డర్. రీడ్ అనే ఫ్లూట్ అవ్వచ్చు, రికార్డ్ అనే 2 రకాల ఫ్లూట్స్ ఉంటాయి. ఒకటి రీడ్ అంటే రంధ్రాలు ఉండే ఫ్లూటు, లేదా రికార్డర్ అనే దానికి వేరే రకంగా వాయించే, అంటే వారు వాయించే పద్ధతిలో తేడాలు ఉంటాయి. 2 ఫ్లూట్స్ రకాలు, ఒకటి రీడ్ అండ్ ద రికార్డ్. ఈ 2 రకాల ఫ్లూట్లలో ఏదో ఒకటి ఉంటుంది ప్రతి సంస్కృతిలో కూడా అని అర్థం. ద జపనీస్ షకుహాచి, ద డీప్ బాన్సరీ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, ద క్లియర్ ఆర్ బ్రెతీ ఫ్లూట్స్ ఆఫ్ సౌత్ అమెరికా. 3 రకాల ఫ్లూట్స్ ఈ పేజీలు ఇచ్చాడు. జపనీస్ వాళ్ళు వాయించే షకుహాచి అనే ఫ్లూట్ అవ్వచ్చు, హిందుస్థాన్ అంటే మన ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో వాయించేటువంటి డీప్ బాన్సురీ అన్న, ఫ్లూట్ అన్న, మురళి అన్న, వేణు అన్న, ఇవన్నీ ఒకటే. డీప్ బాన్సురీ అంటే పొడవాటి ఫ్లూట్ అవ్వచ్చు. క్లియర్ ఆర్ బ్రెతీ ఫ్లూట్స్ ఆఫ్ సౌత్ అమెరికా వాళ్ళు ఉపయోగించేటటువంటి స్పష్టమైన, ఎక్కువ శబ్దంతో కలిగినటువంటి ఫ్లూట్ అవ్వచ్చు. అలాగే ద హై పిచ్డ్ చైనీస్ ఫ్లూట్స్, ఎక్కువ పిచ్ అంటే ఇక్కడ స్వరం, ఎక్కువ స్వరంతో వచ్చేటటువంటి చైనా వాళ్ళ ఫ్లూట్స్ అవ్వచ్చు. ఈచ్ హ్యాస్ ఇట్స్ స్పెసిఫిక్ ఫింగరింగ్ అండ్ కంపాస్. ప్రతి ఒక్క ఫ్లూట్కి కూడా ఒక ప్రత్యేకమైన వేళ్ళు మూసి తెరిసే పద్ధతి ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంటుంది, వాయించే పద్ధతి వేరువేరుగా ఉంటాయి. ఇట్ వీవ్స్ ఇట్స్ ఓన్ అసోసియేషన్స్. ఆ ప్రతి ఒక్క ఫ్లూట్ వాయించే పద్ధతి కూడా తమ సొంతదైనటువంటి ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే అది వినే శ్రోతల్లో ఒక ప్రత్యేకమైన అనుబంధం అనేది ఏర్పడుతుంది. ఎట్ టు హియర్ ఎనీ ఫ్లూట్ ఈజ్, ఇట్ సీమ్స్ టు మీ టు బి డ్రాన్ ఇన్ టు ద కామనాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఏ ఫ్లూట్ అయినా కావచ్చు, నాకేమనిపిస్తుందంటే అది మానవాల్ని ఒక చోటకి ఏకం చేసే విధంగా ఉంటుందనిపిస్తుంది. టు బి మూవ్డ్ బై మ్యూజికల్ క్లోజెట్స్ ఇన్ ఇట్స్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్స్ టు హ్యూమన్ వాయిస్. ఆ మ్యూజికల్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్స్ టు హ్యూమన్ వాయిస్, అది మానవుడు ఉపయోగించే మాటలు లేదా పల్లవులు, చరణాలు, వీటికి ఒక ప్రత్యేకతని తీసుకొస్తుంది. ఇట్స్ మోటివ్ ఫోర్స్ ఈజ్ టూ లివింగ్ బ్రెత్. ఎందుకంటే ఫ్లూట్ ఎక్కడి నుండి వస్తుంది? మానవుడి యొక్క శ్వాసే మురళి స్వరంగా మారుతుంది కదా. సో దాని యొక్క మోటివేషన్ ఫోర్స్, దాని యొక్క ప్రేరణ శక్తి మానవ స్వరమే కాబట్టి అది మనకి చాలా ఆకట్టుకునే విధంగా అందుకే ఉంటుంది. ఇట్స్ టు నీడ్ టు పాజ్ అండ్ బ్రీత్ బిఫోర్ ఇట్ కెన్ గో ఆన్. ఫ్లూట్ కూడాను కంటిన్యూగా వాయించలేం కదా, దానికి కూడాను
మధ్యలో విరామము కావాలి, శ్వాస పీల్చుకునే పని ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రచయిత తను చేసిన కాఠ్మండు యాత్రలో ఎక్కువగా ఈ ఫ్లూట్ సెల్లర్ కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. రకరకాల ప్రపంచంలో ఉండే సంస్కృతుల్లో ఉండే రకరకాల ఫ్లూట్స్ని తలుచుకుంటూ ఉన్నాడు. ఫ్లూట్స్ కోసం ఇంత వివరంగా ఆయన తన మనసులో ఊహించుకుంటూ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాడనమాట. నెక్స్ట్ 8th పారాగ్రాఫ్ చూద్దాం. దట్ ఐ కెన్ బి సో ఎఫెక్టెడ్ బై ద ఫ్యూ ఫెమిలియర్ ఫ్రేజెస్ అండ్ బాన్సరీ. నాకు ఈ సంగీతంలోని ఈ వేణుస్వరం లేదా మురళీస్వరం కోసం అనేక రకమైన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నాకు తెలుసు ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రభావం నాపై ఉన్నప్పటికీ సర్ప్రైజెస్ మీ ఎట్ ఫస్ట్ ఫర్ ద ప్రీవియస్ అకేషన్స్ దట్ ఐ హ్యావ్ రిటర్న్ హోమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ యాబ్సెన్స్ అబ్రాడ్. ఐ హ్యావ్ హార్డ్లీ నోటీస్డ్ సచ్ డీటెయిల్స్. ఇంతకుముందు నేను చాలాసార్లు వేరే ప్రాంతానికి వెళ్ళి చాలా సుదీర్ఘకాలం గడిపి తిరిగి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడా కనిపించిందంటే, ఇలాంటి విషయాలు ఫ్లూట్కి సంబంధించి నేను ఎప్పుడు ఇన్ని డీటెయిల్స్ ఎప్పుడు కూడానో ఆలోచించలేదు, గుర్తించలేదు. అండ్ సెకండ్లీ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ దెమ్ విత్ ద సిగ్నిఫికెన్స్ నవ్ ఐ డూ. ఇప్పుడు నేను ఇంత ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టినట్టుగా ఇంతకుముందు ఎప్పుడు కూడాను ఫ్లూట్స్ కోసం ఆలోచించడం లేదు, వాటిపై దృష్టి కూడా కేంద్రీకరించలేదు. సో ఒక వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ రచయిత ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే తన మనసులో రకరకాల భావాలు చెలరేగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని రచయిత ఈ విధంగా తన మనసులో ఈ సంగీతంలోని వేణునాదం లేదా ఫ్లూట్ వాయిస్ కోసం చాలా ఎక్కువ భావాలు కలిగాయి అని ఈ 8th పారాగ్రాఫ్లో విక్రమ్ సేఠ్ మనందరికీ చెప్తూ ఉన్నాడు. ఇది మనకి కాఠ్మండు పాఠం నుంచి విక్రమ్ సేఠ్ మనకి ఇచ్చినటువంటి ఈ యాత్ర దర్శనం లేదా ట్రావెలాగ్ అంటే ముందే మనం చెప్పుకున్నాం. ట్రావెలాగ్ అంటే తాము సందర్శించినటువంటి ఒక ప్రాంతానికి సంబంధించిన విషయాలు అదే సమయంలో మన మనసులో చెలరేగా ఆలోచనల్ని పాఠకులతో పంచుకునే పద్ధతిని ట్రావెలాగ్ అంటారు. ఈ పాఠం హెవెన్ లేక్ అనే ఒక పుస్తకంలోంచి ఒక భాగంగా తీసుకోబడింది. థ్యాంక్ యూ.